అబ్రాహాం కాదు, అబ్రాహాం. ఇంకా పేరు మార్చబడలేదు. 12వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనంలో చూసినట్లయితే అబ్రాహాము దేవుని పిలుపుని అందుకొని దేవుని పిలుపునకు దేవుడై మరి తన స్థలాన్ని, ప్రజల్ని, తనకున్న సమస్తాన్ని వదులుకొని మరి దేవుని వెంబడించినట్టుగా చూడవచ్చు. కనుక ఈ యొక్క చదవబడినటువంటి లేఖనంలో మనం ఏం చూస్తున్నామంటే కొన్నిసార్లు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మన యొక్క సహనాన్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మన యొక్క నిరీక్షణను పరీక్షిస్తాడు. కనుక క్రైస్తవులు మనము అనుదిన జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అబ్రాహాము యొక్క విశ్వాసం పరీక్షింపబడింది. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే మనం దేవుడితో నడవడం మానేస్తామో అప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అబ్రాహాము కూడా తన జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు. అదేంటంటే ఆయన దేవునితో నడవడం మానేశాడు. కనుక అప్పుడు ఏం జరిగిందంటే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని వెతకడం కానీ అడగడము మానేశాడు, మరి మర్చిపోయాడు. దేవుని యొక్క చిత్తాన్ని వెతకడము లేదా అడగడము మర్చిపోయారు. రెండవది చూసినట్లయితే మరి ఆయన సత్యాన్ని ఇతరులకు చెప్పడంలో మర్చిపోయారు. అనగా సత్యం ఇతరులకు తెలియపరచలేకపోయాడు. ఏమై ఉన్నాడు, ఆయన దేవుడు ఏమై ఉన్నాడు ఆ విషయాన్ని ఇతరులకు చెప్పలేకపోయాడు. కూడా చూసినట్లయితే ఆయన చేసిన తప్పుని ఏం చేశాడంటే పశ్చాత్తాపడే బదులుగా దాన్ని ఏం చేశాడంటే దాన్ని మర్చిపోయారు. కనుక విశ్వాసం పరీక్షింపబడుతుంది. మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన అనుదిన జీవితంలో, మన విశ్వాస యాత్రలో కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే అబ్రాహాము ప్రార్థన పరుడు, అబ్రాహాము ధైర్యశీలి అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆయనను పరీక్షించాడు. కనుక ఆయన చేసిన పొరపాటు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన చాలా సమస్యలు, కష్టాల గుండా ఉన్నారు. మొట్టమొదటి చూసినట్లయితే ఆయన భార్య గొడ్రాలు, పిల్లలు లేరు, వయసు పెరిగిపోయింది. దేవుడు ఎప్పుడైతే అబ్రాహాము పిలిచాడు ఆయన వయసు 70 సంవత్సరాలు. అప్పటి వరకు అబ్రాహాము పిల్లలు లేరు, ఆ భార్య గొడ్రాలుగా ఉంటుంది, సమస్య, కష్టాలు. రెండోది చూసినట్లయితే మరి దేవుడు పిలిచాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఎందుకంటే ఆయన విశ్వాసంతో యాత్ర ప్రారంభించాడు, అది విశ్వాసం. కూడా చూసినట్లయితే మరి ఇక్కడ ఆయన తన స్వజనులను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవరినైతే ప్రేమించాడో, ఎప్పుడైతే చిన్నప్పుడు అక్కడ పెరిగి పెద్దయ్యాడో మరి వాళ్ళ యొక్క స్వజనులను, స్వదేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చినటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. నాలుగో చూసినట్లయితే ఆయన ప్రయాణమై బయలుదేరుతుండగా వాళ్ళ తండ్రి అనగా తేరా చనిపోవడం కూడా చూస్తున్నాం, బాధాకరమైన విషయమే. కనుక అవన్నీ బాధలు ఉంటున్నవి. అంతేకాకుండా మరి ఆయనకు ఒక పర్మనెంట్ ఇల్లు లేదు, ఒక పర్మనెంట్ స్థలము ఇంకా పొందుకోలేదు, ఇంకా ప్రయాణంలో ఉంటున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనానీయుల దేశానికి వెళ్తున్నాడు. కనానీయులు వాళ్ళు చాలా క్రూరులు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఆయనకు. కనుక ఇవన్నీ అంతేకాకుండా ఇప్పుడు ఏమైందంటే 10వ వచనం చూసాం కదా, ఇప్పుడు ఏమైనా అక్కడ కరువు వచ్చింది. 10వ వచనం ఒకసారి చాలా ఇక్కడ చూసిన దేశంలో కరువు వచ్చింది. కనుక కరువు అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూసినట్లయితే కరువు అనేది నేను నా మట్టుకు నా జీవితం చూడలేదు. ఎందుకంటే మరి కరువు చూడలేదు, నీటి కరువు చూడలేదు, ఆహార కొరత చూడలేదు. నేను ఇప్పటివరకు అయితే నేను నా వ్యక్తిగతంగా చూడలేదు. కానీ నాకు మా తండ్రులు, మా తాతలు చూశారు కరువు ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళు చూశారు. దాంతో మాత్రం నేను కరువు రాదని కాదు, కరువు వస్తుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన తిరిగి మళ్ళీ స్వదేశానికి వెళ్ళలేదు, ఎందుకంటే దాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఒక చాయిస్ ఉంది. ఆ యొక్క చాయిస్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. కరువు వచ్చింది, ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు, ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోయి ఆయన ఐగుప్తునకు దిగి వెళ్ళాడు, ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దేవుని యందు నమ్మిక ఉంచే బదులుగా ఆయన ఏం చేశాడంటే మరి పరిస్థితుల్ని నమ్ముకున్నాడు, పరిస్థితులపై ఆధారపడ్డాడు. అందుకే ఇక్కడ చూసినది ఏంటంటే అతను పరిస్థితులను చూశాడు కానీ అతను పరిస్థితులను కంట్రోల్లో పెట్టే దేవుని వైపు చూడలేదు, దేవుని వైపు చూడలేదు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు వస్తే మనం ఏం చేస్తామంటే చేయడానికి పనులు చేస్తుంటాం, రహస్యంగా ఎవరికి తెలియకుండా ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, తర్వాత తెలుస్తుంది, చాలా బాధపడుతుంటాం. కనుక అది కాదు,
కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కష్టాలు ఎందుకు పంపిస్తారంటే, ఎందుకు కలిగజేస్తారంటే మన దేవుడికి దగ్గరగా రావాలని, ఇంకా దేవుడితో సమయం గడపాలనే ఉద్దేశమే కానీ మన దేవుడి నుండి దూరం వెళ్ళిపోవాలని ఆ ఉద్దేశం కాదు. మన దేవుడిని అపార్థం చేసుకుంటాం, కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటాం. కనుక దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము నేర్చుకోవాలి. దేవుడు మనకు పాఠాలు నేర్పుతాడు కొన్నిసార్లు. కానీ కొద్దిమందికి సహనం తక్కువ, ఓపిక తక్కువ. దేవుడు వారికి సహనం అనే పాఠాలు నేర్పుతాడు. కనిపెట్టుకోవాలి, దేవుని ద్వారా కనిపెట్టుకోవాలి. అందుకే 1 పేతురు 5:6 ఏం రావడది, ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఏమై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. ఎందుకంటే తగిన కాలం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలి. సహనం, ఓపిక. కొంతమంది జీవితాలు చూసినట్లయితే విశ్వాసం పరీక్షించబడుతుంది. అబ్రాహాము మరి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి, అయినా దేవుడు విశ్వాసాన్ని పరీక్షించాడు. అదేవిధంగా కొద్దిమంది జీవితాల్లో నిరీక్షణ పరీక్షించబడుతుంది. ఆయన రాకడ అదొక నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. కనుక కొద్దిమంది విశ్వాసం నుండి వైదొలిగి మరి అదేం చేశారు, మళ్ళీ అన్నిలో కలిసిపోయారు, అన్నిల జీవితాన్ని అవలంబించారు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం ఏంటంటే, మరి అబ్రహాం చేసిన పొరపాటు, అబ్రహాం చేసిన తప్పు ఏంటంటే ఆయన ఐగుప్తునకు వెళ్ళకూడదు. ఇక్కడ అబ్రహాము బేతేలో ఉన్నప్పుడు ఆయనను మరి ఆరాధించినట్లుగా లేదా ఆయనకు ఒక బలిపీఠం కట్టినట్లుగా చూస్తున్నాం. బేతేల్ అనగా అర్థమేంటి? బేతేల్ అనగా దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. బేతేల్ అనగా దేవుని ఇల్లు. కనుక ఆయన దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నేను పోయినసారి చెప్పాను, దేవునితో ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. బేతేలు ఐగుప్తు మధ్యన ఆయన ఉంటున్నాడు. కనుక మరి ఇక్కడ ఐగుప్తు దేనికి సాదృశ్యం ఉంటుందో చూడండి. బైబిల్ ఐగుప్తు దేనికి సాదృశ్యం ఉంటుందని మొట్టమొదటిగా ఈ యొక్క ఐగుప్తు అనేది అది తప్పుడు ఒక స్నేహానికి, ఒక లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. బైబిల్లో ఐగుప్తు అనగానే లోకమే లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఐగుప్తు అనేది అది ఒక ప్రపంచానికి, లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే ప్రభు మనం హెచ్చరించాడు కదా, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి. అందులో ఏముందంట, నేత్రాశ, శరీరాశ, జోడమ్మ కనుక వాటిని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదని దేవుని వాక్యం చెప్తాము. కనుక లోకము దాని యొక్క సిస్టమ్, లోకము దాని యొక్క పద్ధతులు మనము పాటించుకోం. దేవుడు మన లోకంలో పెట్టాడు. ఎందుకు లోకంలో పెట్టాడు? ఎందుకంటే దేవుడు మన లోకంలో పెట్టాడు, కానీ మన లోక సంపదల కాదు. చిన్న ఉదాహరణ తెలుసు. ఉదాహరణ ఏంటంటే, కుమ్మరి పురుగుని చూడండి. కుమ్మరి పురుగు వస్తే వర్షకాలంలో ఊళ్ళలో కుమ్మరి పురుగు వస్తాను. ఆ కుమ్మరి పురుగుని మీరు తీసుకుని ఒక తెల్ల కాగితం మీద చూడండి. అది బురదలో ఉంటుంది, కానీ తన మట్టుకు తన బురద అంటించుకోండి. అది కాగితం మీద వెళ్ళినప్పుడు మరకలు కానీ అలాంటి ఏమి కూడా అంటదు. ఎందుకంటే బురదలో ఉంటూ కూడా తాను మాలిన్యం చేస్తూ, అదే దేవుడు మనల్ని కోరుకుంది. మీరు లోకంలో ఉన్నారు కనుక లోకం యొక్క మర్యాదలు, లోకం యొక్క స్థితులు మనకు అంటకుండా ఉన్నట్టు చూసుకోవాలి. అదే దేవుడు మనం అంటున్నాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. మరి ఐగుప్తునకు దేవుడు పిల్లలు అక్కడికి వెళ్ళకూడదు, కానీ అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. అక్కడ లోకం ఉంది, అక్కడ పాపం ఉంది, అక్కడ రకరకాలైనటువంటి పాపాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎందుకు అలా చేశాడంటే, ఆయన ఐగుప్తుపై ఆధారపడడం అంటే దేవుని కంటే మానవుల యొక్క వనరులను విశ్వసించాడు. చూసారా, ఐగుప్తుపై ఆధారపడడం అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా మానవుల యొక్క వనరులను విశ్వసించడం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుని అడిగే బదులుగా మనుషుల యొక్క సహాయం కోరుతాం, ఎవరెవరిని అడుగుతూ ఉంటాం, ఎవరైనా ఎక్కడెక్కడికి వెళ్తుంటాం. అది సరైనది కాదు. దేవుని పిల్లలు అలా చేయకూడదు. కనుక పౌలు వలె మనం కూడా అలాగే చావైన బ్రతుకైన నీ కూడా ప్రభువా. కనుక పరిస్థితులు ఎలాగైనా ఉన్నా పర్వాలేదు, కానీ అబ్రహాం చేసిన పొరపాటు అది పెద్ద పొరపాటు. కనుక అక్కడ ఏం చేశాడండి, గమనించాము. ఇక్కడ దాని యొక్క సంక్షోభం వచ్చింది. అక్కడ చూడండి, 12వ మొదటి భాగం నుంచి కరువు వచ్చింది. అవునా, అబ్రహాము విధేయుడై ఆయన అబ్రహాం యొక్క విధేయత అతన్ని ఐగుప్తునకు నడిపించింది. కరువు వచ్చింది, కష్టం వచ్చింది, అందరి జీవితాలు వస్తాయి. కష్టం వచ్చింది, కానీ ఆయన నిలబడాల్సిందే. బైబిల్లో ఇంకొక స్త్రీ
ఆమె కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? భర్తను ఎత్తుకొని మోయాబు దేశంలోకి వెళ్ళింది. మోయాబు కూడా లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. బెత్లెహేము నుండి మోయాబునకు వెళ్ళింది. మళ్ళీ ఏమైనా దేవుడు బెత్లెహేముని దర్శించాడు, అది దీవించాడు. మళ్ళీ తిరిగి వచ్చింది. అప్పటికి ఆలస్యం అయిపోయి చాలా విషయాలు కోల్పోయింది. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, పెద్ద కోడల్ని ఆమె వదిలి వెళ్ళిపోయింది. కేవలము రూత్తో కలిసి వచ్చింది. చూసారు? ఓపికతో కనిపెట్టుకోవాలి. తొందరపడ్డారు. అబ్రహాము కూడా మరి కరువు వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము దేవుని ఏర్పడిపోయి ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన సవాల్ చేస్తూ మరి కరువుని తట్టుకోలేక ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండాల్సింది, అది దైవ ప్రణాళిక. ఆయన ఏమన్నాడు? మీకు కానాను దేశం ఇస్తానని చెప్పాడు, నువ్వు అక్కడే ఉండు, దాన్ని విడిచి వెళ్ళిపోకన్నాడు. వాగ్దానం చేయబడి భూమి పాలు తేనెలు ప్రవహించు దేశం ఇస్తున్నాడు. కానీ అబ్రహాము దాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన పొరపాటు. కనుక విశ్వాస ప్రయాణంలో ఒక సాధారణమైనటువంటి అనుభవం అనేది, సంక్షోభం అనేది, కష్టం అనేది రావచ్చు. మనము విశ్వాసంలో బలపడాలంటే దేవుడితో మనము చాలా చక్కగా ప్రార్థించాలి. ఒకవేళ మనం అన్నాం అనుకో, ప్రభా నాకు కష్టాలు వద్దు, నాకు శ్రమలు వద్దు, నాకు కన్నీరు వద్దు, నాకు బాధలు వద్దు, ఏమొద్దంటే అప్పుడు మన విశ్వాసం ఎదగలేదు. ఇంతకుముందు చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలకు రోగాలు తరచుగా వస్తూ ఉంటాయి, జ్వరాలు, జలుబు, దగ్గు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడల్లా వాటిని ఎదుర్కొనే శక్తి, రెసిస్టింగ్ పవర్ వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. కానీ నేను అదే చెప్పాను, వాళ్ళు ఎవరికైతే ఇట్లా జ్వరాలు రాకుండా ఉంటారు, ఒకేసారి జ్వరం వస్తే అది చాలా సీరియస్గా అయిపోతారు. అందుకే కొన్నిసార్లు జీవితంలో కష్టాలు, శ్రమలు మంచివి. ఎందుకంటే మనం దేవుడికి దగ్గరగా నడుచుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. కానీ మనం వాటిని స్వీకరించాలి. మనం దేవునికి వందనాలు చెల్లించి ప్రభువా ఈ కష్టం నుండి తప్పించుకునే మార్గాన్ని చూపమని దేవుడితో ప్రార్థించాలి. కానీ దేవుడు నాకు కష్టాలు వద్దు, నాకు బాధలు వద్దు అని ప్రార్థించడము అది పరిపక్వంతో కూడి ప్రార్థన కానే కాదు. అబ్రహాము జీవితంలో సర్వసాధారణమైనటువంటి ఒక సంక్షోభం వచ్చింది. కానీ ఏం చేశాడు? చూద్దాం దయచేసి. ఆ భయంతో ఏం చేశాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 10వ రెండో భాగం చదవండి. వెళ్ళేది ఎందుకంటే భయం యొక్క ప్రతిస్పందన. ఇప్పుడు భయం చుట్టుకున్నది. కరువు సమయంలో అబ్రహాం ఈజిప్ట్ ప్రయాణం చేశాడు. ఆయన ఆకలి మరి నష్టానికి అబ్రహాం యొక్క భయాన్ని వచ్చేసింది. ఆయన అన్నాడు, ఇప్పుడు భయం వచ్చేసింది, ఎలా బ్రతకాలి, మా పోషణ ఎలా, మా కుటుంబం ఎలా, దేవుడైతే నన్ను పిలిచాడు, మరి ఇదేంటి కరువు ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి ఆయన ఏం చేసింది? భయం చోటు చేసుకున్నాడు. భయపడిపోయాడు. అలాగే మనుషులు ఎంత బలమైన మనుషులైనా సరే కొన్నిసార్లు పరిస్థితులు అదుపు తప్పినట్లయితే మనుషులు భయపడతారు. భయం అనేది అందరిలో ఉన్నది. భయం అనేది అందరిలో ఉంది. అబ్రహాం భయపడిపోయాడు. కనుక ఇక్కడ భయము మన విశ్వాసాన్ని ఎలాగ బలహీనపరుస్తుందో, మరి కొన్నిసార్లు అది రాజీ నిర్ణయాలకు కూడా దారి తీస్తుంది. ఆయన భయపడి తప్పు నిర్ణయం తీసుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా భయం అనేది మన తప్పు నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఎంతమంది భయపడి తప్పు నిర్ణయాలు తీసుకున్నారు? అవును, కొన్నిసార్లు మనం అధైర్యపడుతుంటాం, విశ్వాసంలో సన్నగిలుతుంటా, సమస్యలు వచ్చినప్పుడు భయపడుతుంటాం. కానీ మనం దేవుడిని నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాం. నిలబడాలి, ఎదిరించాలి. అంతేగాని మనం భయపడి పారిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు భయపడి పారిపోతావో ఆ శ్రమలు, ఆ సమస్యలు నేను విడిచిపో, నీ వెంటనే పరిగెత్తుకొని వస్తుంది. చిన్నపిల్లలు చూసినట్లయితే చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళని చూసి భయపడుతుంటారు. అదే చిన్నపిల్లలు 1-2 ఏళ్ళు అనగా అప్పుడే తప్పుడు అడుగులు వేస్తూ నడిచే పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎండలో బయట వదిలేసినట్లయితే వాళ్ళు నడుస్తూ ఒకేసారి వాళ్ళ నీళ్ళని చూసి భయపడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీళ్ళ నుండి తప్పించుకోవడానికి ఇంకా వేగంగా పరిగెత్తుంటే ఆ నీళ్ళ వాళ్ళ వెనువెంటనే వస్తుంటుంది. అప్పుడు పెద్ద కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని ఏం చెప్తారంటే నచ్చి చెప్తారు, ఇదేం కాదు, నీడ ఏం భయపడని అవసరం లేదు అని చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తారు. కనుక జీవితం కూడా కొన్నిసార్లు అలాంటిది. భయం అనేది మన జీవితంలో వచ్చినప్పుడు మనం భయపడకూడదు, మనం ఎదిరించాలి. ప్రార్థనతో శోధనను మనం ఎదిరించాలి. అబ్రహాము చేసిన పొరపాటు, ఐగుప్తులకు ఆయన వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించి, అనగా
లోక పరిష్కారాన్ని ఆధారపడే స్థితిలో ఉన్నాడు. ఆయన దేవుని అడిగే బదులు, అందుకే చెప్పాను కదా, ఆయన ఏం చేస్తుంటే దేవుని చిత్తాన్ని అడగడం మర్చిపోయారు. మన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు తన చిత్తాన్ని మనకి ఎలా బయలుపరుస్తాడు? వాక్యం ద్వారా, వాక్యం చదవడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుని సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడు, హృదయంలో నెమ్మదినిస్తాడు. కనుక నువ్వు ఏ కార్యం అయితే ప్రారంభిస్తున్నావో, ఒకవేళ దేవుని చిత్తం అందులో ఉన్నట్లయితే నీకు దేవుడు నెమ్మదిస్తాడు, మంచి మనసు ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు అందులో నెమ్మది లేదు, అశాంతి, అసమాధానంతో ఉన్నావు, పరిస్థితులు అనుకూలంగా లేవు, వాక్యం కూడా అనుకూలంగా లేదు, ప్రార్థన చేస్తున్నా కానీ నెమ్మదిగా లేదంటైతే దేవుని చిత్తం అక్కడ లేదు. దాన్ని తొలిగిపోవాలి, నేను వదిలేయాలి. అందుకే ప్రేమ దేవుని చిత్తానికంటే ఎక్కువగా ఆయన లోకంపై ఆధారపడ్డాడు. అనుకున్నాడు, లోకమే తన సమస్యలు తీరుస్తుంది అనుకున్నాడు, పరిష్కారాన్ని తీరుస్తాడని చెప్పి ఆయన లోకం తట్టు చూశాడు. అందుకే రాజీ పడ్డాడు. 11-13 వచ్చిన కదా. ఇక్కడ రాజు యొక్క పరిణామం, రాజీ పడ్డాడు, కాంప్రమైజ్ అయ్యాడు, మోసం చేయడానికి అబ్రహాం ఎంపిక చేసుకున్నాడు. అలాగా ఎప్పుడైతే మనం చీకటిలో పాపంలో జీవిస్తున్నామో, పాపంలా కనపడదు. చిన్న అబద్ధం కదా, చిన్న పొరపాటు కదా, చిన్న తప్పే కదా. దేవుని దృష్టిలో అబద్ధమే, పాపమే, కీడే, చిన్నది పెద్దదని కాదు. అది మనం అనుకుంటా. అందుకే అబ్రహాం ఏం చేశాడంటే, ఆయన మోసం చేయడానికి అబ్రహాం ఎంపిక చేసుకున్నాడు. సారాయి గురించి ఏమన్నా ఆమె ఏమైనా అక్కడ ఫరోను మోసగించాలని అబ్రహాము తీసుకున్న నిర్ణయం చూస్తున్నా అబద్ధం. అందులో దాన్ని ఏమంటే వాళ్ళు ఒక విధంగా చూడాలంటే అది నిజమే. ఎందుకంటే సారా ఏమైంది, వరుస చెల్లెలే కానీ ఎప్పుడు పెళ్లి కాకుండా, అలాగా పెళ్ళైన తర్వాత ఇంకెక్కడ చెల్లెలు ఏమంటే నువ్వు నా సోదరి అని చెప్పంటున్నా. వరుసగా అఫ్కోర్స్ మీరు చదివేంటి బైబిల్లో, అవును అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు వారు ఆ విధంగా చేశారు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మనకు వరుసలు, అనుబంధాలు, సంబంధాలు ఇవన్నీ దేవుడు మనకు చెప్పాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు మనకు పాత్ర బదులు చూస్తున్నాం. అయితే వరుస చెల్లెలే కానీ ఆయన చేసింది తప్పే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆయన భార్యను ఏమంటుందంటే, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పు, ఒకవేళ నువ్వు సత్యం చెప్పినట్లయితే వాళ్ళు నన్ను చంపి వాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆ రోజుల్లో ఇది సర్వసాధారణమైనది. ఎందుకంటే ఒకరి భార్య అందంగా ఉన్నట్లయితే ఆ రాజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆయన ఏం చేసేవాడంటే భర్తను చంపించి ఆ భార్యను వివాహం చేసుకునేవాడు, లేకపోతే ఉంచుకునేవాడు. అదేవిధంగా దావీదు అదే చేశాడు కదా. బెత్షెబ విషయంలో కూడా దావీదు చేసిన పొరపాటు అదే కదా. ఆయన దేవుని భయాన్ని మర్చిపోయి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆమెను ఇష్టపడి ఆమెను ఏం చేశాడంటే తన దగ్గర పెట్టుకున్నాడు, భర్తను చంపించాడు. కనుక ఇక్కడ ఫరో భయపడి అబ్రహాం ఏం చేశాడంటే మోసం చేయడం భార్యను ప్రోత్సహించాడు. ఇప్పుడు సారాయిని ప్రమాదంలో పడేశాడు. మరి అతను చిత్తశుద్ధి దెబ్బతీయడం చూస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఆమెను ప్రమాదంలో పెట్టాడు, ఆమెను అక్కడ తీసుకెళ్లారు, రాజు దగ్గర నిలబెట్టారు. అయితే మరి ఈయన తన సేఫ్ కొరకు తన ప్రాణాన్ని సంరక్షించుకోవడానికి సారాయిని ఏం చేశాడు, అక్కడ ప్రమాదంలో పెట్టాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామండి, మనము ఇక్కడ గమనించినట్లయితే మనము ఆ యొక్క సారాయి విషయంలో చూసినట్లయితే మరి అక్కడ సంబంధాలు మరియు సాక్ష్యంపై ఆయన రాజీ పడినట్లుగా చూస్తున్నాం. కనుక అక్కడ భయంకరమైనటువంటి ఒక పరిణామాన్ని మనం చూస్తాం. కనుక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. సమస్య వెళ్ళరాని చోటుకి ఎక్కడైతే దేవుని చిత్తం ఉండదో అక్కడ ఇలాంటి సమస్యలు ఎదురవుతా ఉంటాయి. అవునా, ఇలాంటి సమస్యలు ఎదురవుతా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళడమే తప్పు.
రెండవది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మోసం, మళ్ళీ అబద్ధం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి 17-20 వచ్చిన చదవండి. చాలా ఇక్కడ ఆయన సత్యం చెప్పాల్సింది సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పాడు. దేవుడు ఇప్పుడు ఏమైందంటే దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేవుడు జోక్యం చేసుకొని మరి ఆయన రక్షణ కల్పించాడు. ఎందుకంటే దేవుడు ఆయన పిలుచుకున్నాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు కనుక దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పరిస్థితులు ఏమైపోయినంటే చేతులు జారిపోయినవి. అందుకే దేవుడు ఇప్పుడు ఆ యొక్క పిక్చర్లోకి వచ్చాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. అక్కడ అబ్రహాము విఫలమైనప్పటికీ దేవుడి విశ్వాసనీయత అలాగే ఉంది. అవును, అబ్రహాము విఫలమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, విశ్వాసంలో ఫెయిల్ అయిపోయాడు. అదే కాకుండా అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. మరి అంతేకాకుండా కొన్ని విషయాల్లో రాజీ పడ్డాడు కనుక అది ఏమైందంటే అక్కడ ఏం చూస్తామంటే అక్కడ దేవుడు ఇప్పుడు ఆ యొక్క జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అబ్రహాము విఫలమైనప్పటికీ కూడా దేవుడు తన యొక్క విశ్వాసనీయతను అలాగే ఉంది. దేవుడు మనలాగా కాదు, దేవుడు మనలాగా ఆలోచించాడు. ఎవరు మనకు మోసం చేశారని మనం ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడుకోవడము, వాళ్ళ ముఖాలు చూడకపోవడము, అవునా కదా? దేవుడు అలా ఒకవేళ దేవుడు అలా చేసినట్లయితే మనం నిలవలేము. కానీ దేవుడు తన విశ్వాసనీయతను కాపాడుకుంటుంటాడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన మార్గాలు వేరు, ఆయన తలంపులు వేరు. మనలాగా ఆయన ఆలోచించాడు. మనం అనుకుంటాం నాలాగా దేవుడు ఆలోచిస్తాడు. లేదు, నీలాగా నువ్వు దేవుడిలాగా ఆలోచించాలి. అదే మనలో ఉన్న పొరపాటు. నేను ఇష్టపడిన వాడిని దేవుడు కూడా ఇష్టపడడు, తప్పు. ఒకవేళ నువ్వు పాపం నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు వాళ్ళని ఇష్టపడతాడు. ఒకవేళ పాపాలను క్షమించినట్లయితే దేవుడు క్షమిస్తాడు. అది దేవుడు వ్యత్యాసం. కనుక ఇప్పుడేమైంది అక్కడ మరి అబ్రహాము విఫలమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేసినంటే విశ్వాసనీయత అలాగే ఉంచుకున్నాడు, అలాగే కాపాడు. కనుక సారైకి దేవుని రక్షణ మరి అబ్రహాము మోసానికి బహిర్గతం చేశాడు. అనగా సారైకి దేవుడు సారైని అక్కడ క్షేమంగా తీసుకొచ్చాడు బయట. అంతేకాకుండా అబ్రహాము చేసినటువంటి మోసాన్ని ఆయన బహిర్గత చేశాడు. అప్పుడు ఫరో తెలిసిపోయింది, బహిర్గత అందరికి తెలిసినట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు అబ్రహాము తలదాచుకున్నాడు. ఎంత అవమానం, ఎంత అవమానం. కనుక అబ్రహాము దాన్ని కప్పిపట్టుకోవాలనుకున్నాడు, కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు. దేవుడు దాన్ని బహిర్గత చేసి అందరికి తెలిసినట్టు చేస్తాడు. అప్పుడు అబ్రహాము తల ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత అవమానం. దేవుని బిడ్డగా అలా చేయకూడదు, కానీ అలా చేశాడు. కనుక ఆయన యొక్క వైఫల్యాన్ని ఏం చేశాడు? ఆయన పాశ్చాత్తాపడే బదులుగా మరి ఆయన ఏం చేశాడంటే దాన్ని దాచిపెట్టుకున్నాడు. కనుక దేవుడు దయతో ఆయన క్షమించాడు. కొన్నిసార్లు మనం పొరపాటు చేసి ఏం చేస్తామంటే దాన్ని దాచిపెట్టుకుంటాం, కానీ దాన్ని ఉప్పేసుకొని వదిలిపెట్టాం. దాన్ని దాచిపెట్టుకొని ఏం చేస్తామంటే మనము మన స్వనీతిని ఆధారం చేసుకుంటాం. అందరూ అలాగే ఉంటారా? అందరూ సమయానికి వస్తారా చర్చకు? అందరూ ఇలా ఉన్నారా? అందరూ అందులో జాయిన్ అవుతారా? ఇలా మన స్వనీతిని ఆధారం చేసుకుంటాం. నేను చేసిన తప్పు, సారీ నన్ను క్షమించని బదులుగా మనం ఏం చేస్తామంటే నన్ను నేను సంరక్షించుకోవడానికి నన్ను నా స్వనీతిని ఆధారం చేసుకొని వేరే మీద అటాక్ చేసుకుంటాను. అది సరైన స్వభావం కాదు, మంచి స్వభావం కాదు. ఒకవేళ మన పొరపాటు, మన తప్పిదం బహిర్గత జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఒప్పేసుకోవాలి. ఇది చాలా విచిత్రం కదా. కొన్నిసార్లు ఏంటంటే మనం పొరపాటు చేస్తాం, మనకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటు అయింది సారీ అని బదులుగా నీకు ఎవరు చెప్పారు, నీకు ఎలా తెలిసింది, చెప్పిన వాళ్ళ పేరు ఏంటి, నీకు అనవసరం, నువ్వు చేసావా లేదా, చేసావు, సారీ చెప్పి అయిపోయి సారీ చెప్తే అయిపోతుంది. దాని బదులుగా మనం తొలుగుతూ ఉంటాం. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, వాళ్ళు నీకు చెప్పిన వాళ్ళు మంచి వాళ్ళ, వాళ్ళకి ఇలాంటి అలవాట్లు లేవా, ఇది పొరపాటు. కనుక అబ్రహాము మరి ఆయన ఏం చేయాల్సింది, పశ్చాత్తాపడాల్సింది, మర్చిపోయారు. అంతేకాకుండా మనం చూద్దాం, చివరిగా చూద్దాం. కనుక మన విశ్వాస యాత్రలో మనం నేర్చుకోవాల్సిన పాటలు ఏంటంటే కొన్నిసార్లు విపత్తు రావచ్చు మన జీవితంలో. విపత్కాల సమయాల్లో దేవుని విశ్వసించడం అనేది మనం కలిగి ఉండాలి. మనం అన్నీ అనుకున్నట్టుగా జరగవు, మనం అన్నీ ఊహించినట్టుగా జరగవు. అలా జరిగినట్లయితే దేవుడు మనకు అవసరం లేదు, దేవుడు మనకు అవసరం లేదు. నేను అనుకున్నట్లు అన్నీ జరగవు కదా. అందుకే ఇక్కడ చూసినట్లయితే విపత్తు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు
శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ఇంకా ఎక్కువగా విశ్వసించాలి. ఇది ఇంకో రకానికి సంబంధించినటువంటి కోకు సంబంధించిన జనాలు ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీదకి వస్తారు ప్రార్థన చేయమని. ఒకసారి వాళ్ళ యొక్క కష్టాలు తీరినట్లయితే, వారు అనుకున్నది జరిగినట్లయితే, వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతారు. మళ్ళీ కష్టాలు వచ్చాక దేవుని సన్నిధికి రాదు. అది సరైనది కాదు. క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలు కావు. మన కష్ట సమయాలు, సుఖ సమయాలు, సంతోషం, ఆనందము, దుఃఖము అన్నింటిలో మనం దేవునితో ఉండాలి. అన్ని సమయాల్లో దేవునితో మనం నిలబడాలి. అందుకే ఇక్కడ విపత్కాల సమయాల్లో దేవుడిని విశ్వసించడం చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత చూసినట్లయితే భయం మన నిర్ణయాలను నడిపించడానికి అనుమతించకూడదు. అలా అయినట్లయితే మనం ప్రమాదంలో పడతాం. పరిస్థితులు మనం కంట్రోల్ చేయకూడదు, మనం పరిస్థితులు కంట్రోల్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారనుకో, స్టీరింగ్ మీ చేతిలో ఉంటుంది. ఎందుకు? మీరు ఆ స్టీరింగ్తో కార్ కంట్రోల్ చేయడానికి. ఒకవేళ ఆ కారు మిమ్మల్ని కంట్రోల్ చేసినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఉదాహరణ చూసినట్లయితే ఈ మధ్య ఏమైందంటే, డ్రైవర్లెస్ కార్లు వస్తాయి. డ్రైవర్ లేకుండానే కార్లో మీరు కూర్చుంటే ఆ కారు మీరు తీసుకెళ్ళండి. అలాంటి కార్లు త్వరలో రాబోతుంది. డ్రైవర్ అవసరం లేదు, మీరు కార్లో కూర్చోవాలి. ఆ కార్ మీరు జస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా బటన్ నొక్కితే తీసుకెళ్ళి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? కొంతమంది స్టార్టింగ్లో భయపడతారు, కానీ అది తీసుకెళ్తారు. అలాంటి వస్తుంది. ఎలాంటి మస్క్ వాళ్ళు రకరకాల కార్ల ప్రయోగాలు చేస్తాము. అందులో చిప్స్ పెట్టి ఆ విధంగా మరి మనుషులు అడ్డం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోవడం, బ్రేక్ పడడం, ఇలాంటివి చాలా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, కొన్నిసార్లు మనం భయము మన నిర్ణయాలు ఏం చేస్తుందంటే అది మనం తప్పు దారి నడిపిస్తుంది. కనుక దాన్ని అనుమతించకూడదు. భయం వచ్చినప్పుడు కానీ, పరిస్థితులు అనుకూలం లేనప్పుడు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్కకు రావాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరాలి. దేవుని అడగడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం తాత్కాలిక ఉపవాసానికి అనగా ఉపవాసమానానికి మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, దేవుని ఇచ్చినటువంటి విలువైన విషయాలు మనం రాజీపడి మనం ఏం చేస్తుంటామంటే మనం చాలా సాక్ష్యాన్ని కోల్పోతాం. తాత్కాలికమైనటువంటి ఒక ఉపవాసమానం పొందుకోవడానికి అనగా మనం కొంచెం రిలీఫ్ పొందుకోవడానికి మనం ఏం చేస్తామంటే మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ఎంతోమంది ఉన్నారు, దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు అనగా. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని ఏం చేస్తామంటే దేవుణ్ణి నమ్మం. కొన్ని విషయాలు దేవుని విడిచిపెడతాం. దేవుణ్ణి అమ్మేస్తాం అనగా. ఆదివారం రోజు మనమందరం దేవుని మందిరంలో ఉంటారు. ఇది దేవుని నిర్ణయం, దేవుడు బైబిల్ చెప్పినట్టు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనము ఆ రోజు మనకి ఎవరైనా కూర్చున్నట్లయితే లేదా అర్జెంట్ అంటే వేరే విషయం, కానీ ఒకవేళ మనకు ఒక డబ్బు ఆశతో కానీ లేకపోతే డబ్బా ఓటి ఆశతో వెళ్ళినట్లయితే అది తప్పు. కనుక మనం ఇలాంటి తాత్కాలిక విషయాల కొరకు మరి నిత్యమైనవి శాశ్వతమైన విషయాలు మనం పోగొట్టుకోకూడదు. ఉదాహరణ బైబిల్ చూసినట్లయితే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నారు. ఎవరు? జ్యేష్ఠ దేని కొరకు? ఒక పూట భోజనం, ఒక్క జస్ట్ ఒక పూట కొరకు ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నారు. యాకోబు దగ్గర పొందుతున్నారు. అవి శాశ్వతమైనవి, అవి నిత్యమైనవి. వాటిని తాత్కాలికంగా జస్ట్ ఒక భోజనం కొరకే, ఒక పూటి కొరకే దాన్ని అమ్మేస్తున్నారు. అలాంటి భ్రష్టత్వం మనలో ఉండకూడదు. దేవుడు మనం హెచ్చరిస్తున్నారు. కనుక మన వైఫల్యాలను దేవుని ఉనికిని మన రక్షణ యొక్క హామీ కనుక ముగించే ముందు చూద్దాం. ఇక్కడికి వస్తున్నాం కనుక ముగింపులు మనం చూడాల్సింది ఏంటంటే మన సొంత జీవితాలను సంక్షోభాలను మనం ఎలా బంధించాలో ప్రతిబింబించాలో మనం దేవుని అడగాలి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి? మనం దేవుని జ్ఞానాన్ని అడగాలి. దేవా నాకు జ్ఞానం దయచేయండి ప్రభావ, నాకు సహాయం దయచేయమని దేవుని అడగాలి. అంతేగాని మనం అక్కడిక్కడ పరిగెత్తకూడదు, వాళ్ళకి లేదు వెళ్ళకూడదు. క్రైస్తవులు దేవుని పిల్లలు కనుక దేవుని అడగడం నేర్చుకోవాలి. కనుక దేవుని విశ్వాసనీయత మరియు సదుపాయం నమ్మకం ఉంచాలని నిబద్ధత మనం కలిగి ఉండాలి.
దేవుని విశ్వాసం ఉంచుతారో, మరి ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు ఇలా ఉండాలంటే వారి నిబద్ధతతో కలిగి ఉండాలి. కనుక ఇక్కడ అబ్రహాం విషయానికి వచ్చినట్లయితే ఆయన దాన్ని కోల్పోయాడు, విశ్వాసనీయతను కోల్పోయాడు. ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ సమాధానం ఉన్నాడా? నెమ్మదిగా ఉన్నాడా? లేదు. అక్కడ సమస్యలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ దేవుని చిత్తం లేదు. అందుకే దేవుని చిత్తం ఎక్కడైతే ఉండదో అక్కడ సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మనం ప్రార్థించాలి. ఏ పని చేసినా సరే ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే మనము రాజీ పడినప్పుడు మనం ఏ విషయాలు రాజీ పడకూడదు. మనం కొన్ని విషయాలు రాజీ పడకూడదు. ఎందుకంటే కాంప్రమైజ్ కాకూడదు. మన లోకంలో ఉన్న దేవుడు లోకంలో పెట్టాడు. లోకిచ్చలకు, లోకాశలకు, మంచి ఆశలకు మనము రాజీ పడకూడదు. నువ్వు దేవుని బిడ్డలని మర్చిపోకూడదు. అది చూసినట్లయితే మనం దృఢమైన విశ్వాసంతో మరి దేవుని దయపై ఆధారపడి ముందుకు సాగడమే అదే క్రైస్తవం. ఏముండాలి? దృఢమైన విశ్వాసం నీలో ఉండాలి. దేవుని దయపై ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కనుక మనం దేవునితో ప్రార్థించాలి. ప్రభా, విశ్వాసంలో నాకు వృద్ధి కలిగించును, ఆత్మీయంగా నాలో ఎదుగుదల దయచేయను. కొన్నిసార్లు కొంతమంది అంటే ఆత్మీయంగా ఎదగాలంట. మంచిది, ఆలోచన మంచిది. ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఆత్మ కార్యాలు అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో చురుకు యాక్టివ్గా పొందాలి. దాన్ని ఆత్మీయంగా బలపరచు. మన సంఘానికి వచ్చి ఒక సంఘంలోకి వచ్చి మనం నిద్రపోయినట్లయితే ఆత్మీయంగా బలపడతామా? లేకపోతే సంఘంలో జరిగే కార్యకలాపాల్లో మనం పొందినట్లయితే ఆత్మీయంగా బలపడతామా? బైబిల్ చదువుకుంటే ఆత్మీయంగా బలపడగలమా? ప్రార్థన చేసుకుంటే ఆత్మీయంగా బలపడగలమా? సంఘానికి రాకుండా మనం ఆత్మీయంగా బలపడగలమా? బలపడలేము. మరి ఎలా ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన రిక్వెస్ట్ మనం ఆశిస్తాం? తప్పు కదా. కనుక మనం సంఘానికి వస్తూ వాక్యం చదువుకుంటూ దేవుని మాటలు విన్నప్పుడే మనం బలపడతాం. అందుకే ఇక్కడ దృఢమైన విశ్వాసంతో మరి దేవుని దయపై ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడే మనం ముందు సాగాలి. అబ్రహాం చేసిన పొరపాటు మన చేతులు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంటే ఈరోజు మనం ఏం చూసామంటే అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది. మన జీవితంలో కరువు రాకపోవచ్చు, దానికి కష్టం రావచ్చు, లేదా ఆర్థిక సమస్యలు రావచ్చు, సంక్షోభం రావచ్చు, కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు. అబ్రహాం ఏం చేస్తాడు? కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావాల్సింది. బలిపీఠం దగ్గరకు వచ్చి దేవునికి బలి అర్పించి ప్రార్థించే బదులుగా ఆయన ఐగుప్తునకు వెళ్ళాడు. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం ఆత్మీయులతో పంచుకోవాలి, ప్రార్థించమని కోరాలి, సంఘానికి రావాలి, మన కష్టాలు సంఘానికి తెలియపరచాలి, సంఘ కాపులకు తెలియపరచాలి. అప్పుడు వారు ప్రార్థిస్తారు, దేవుడు మనకు సమాధానం ఇస్తారు. అంతేగాని మన కష్టాలు అన్నింటితో చెప్పుకొని ఆ రహస్యంగా అక్కడిక్కడికి వెళ్ళి వాళ్ళని దర్శించడం సరైనది కాదు. అబ్రహాం మళ్ళీ ఏం చేశాడు? అబ్రహాం మోసం చేశాడు. అబ్రహాం అబద్ధం ఆడాడు. అబ్రహాం తన ప్రాణాన్ని కాపాడుకుంటూ తన భార్య ప్రాణాన్ని ఏం చేశాడు? రిస్క్లో పెట్టాడు. అలా చేయడం సరైనది కాదు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు కనుక, దేవుడు అబ్రహాం పక్షం నిలబడ్డాడు కనుక, అబ్రహాం పిలుచుకున్నాడు కనుక, మరి దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్మెంట్ కావాల్సి వచ్చింది. ఆయన జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేవుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముండే? అబ్రహాం చేసిన పొరపాటుకు దేవుని జోక్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కనుక మన జీవితాలు చిన్న చిన్న విషయాల్లో దేవుని యొక్క జోక్యాన్ని మనం అవకాశం. కనుక మనము సమస్యలు తీర్చుకోవాలి. సమస్యలు పారిపోతే సమస్యలు మనం విడిచిపెట్టాలి. నిలబడి ఎదుర్కోవాలి. అప్పుడే దేవుడు ఒక మార్గాన్ని చూపుతాడు. చివరి ఒక వాక్యం నిర్మించుకున్నా కలిసి 1 కొరింథీయులు 1:50 అందరికీ తెలుసు. శోధనలు శ్రమలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నాము? ఆ 12 వచ్చిన తప్ప తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు కనుక దేవుడి బిడ్డలంగా మనం చూస్తున్న విశ్వాస యాత్ర అబ్రహాం చేసిన ఏంటంటే ఎప్పుడైతే మనం దేవునితో నడవలేమో అప్పుడు మరి మన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునితో నడవడం అంటే ఆయనతో సావాసం కలిగి ఉండాలి.
ప్రార్థన జీవితం సరిగా ఉండాలి, మన డివోషన్ జీవితం సరిగా ఉండాలి, మన ఆత్మీయ జీవితము, మన కుటుంబ జీవితం సరిగా ఉండాలి. అప్పుడే మన దేవుడితో నడవాలి. కనుక చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుడితో నడవలేని స్థితిలో ఉంటున్నారు. అలా పరిస్థితి రాకుండా మన దేవుడిని ప్రార్థిస్తాం. దేవుని సహాయాన్ని కోరుతాం. అలా కలుసుకుందాం, ప్రార్థించుకుందాం.